ADS నుంచి వస్తున్నాం. రెడ్ లేబుల్ మస్తు ఉండదన్నా, చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో ఫస్ట్ కబాబ్స్ అని ఇక్కడనే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్. మల్కాజ్గిరిలో ఇక్కడనే స్టార్ట్ అయింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది బైక్ ఛానల్. సో వచ్చేసి మనం అయితే ఈరోజు వచ్చేసి న్యూ కుబేరా హౌస్ దగ్గరికి అయితే ఉన్నాము. సో ఇక్కడ కబాబ్ చాలా ఫేమస్ అంట. ఇది వచ్చేసి మల్కాజ్గిరిలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ ఆపోజిట్ లో ఉంది. సో ఇక్కడ చాలా ఫేమస్ అంట కబాబ్స్ అన్ని, చికెన్ కబాబ్ ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో గైస్ మనకైతే ఇక్కడ చూసినట్టయితే ఇంత మంది ఎక్కువ జనం ఇక్కడికి వస్తారు. లేట్ నైట్ అయితే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో ఈ వెదర్ టైంలో కానీ నార్మల్గా ఎవరికైనా కానీ ఎక్కువ తినాలనిపించేది హాట్ అండ్ క్రిస్పీగా. సో చూద్దాం, ఇంకా చాలా మంది వస్తున్నారు క్రౌడ్ మటుకు అయితే. చూద్దాం ఇంకా మన రివ్యూ ఎలా ఉంటుందో. ఇక్కడ మీరు రెగ్యులర్ కస్టమరేనా? అవును రెగ్యులర్ అన్న. ఎట్లుంటుందన్న టేస్ట్ పరంగా ఇక్కడ? రెడ్ లేబుల్ మస్తు ఉండదన్నా, చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటన్నా ఇక్కడ ఇప్పుడున్న ఐటమ్స్లో? చికెన్ పకోడీ, లెగ్ పీస్లు, బోన్లెస్ చికెన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మనం లాలపేట నుంచి వస్తాం. లాలపేట నుంచి ఇక్కడికి వచ్చారు కోసం తిన్నికి. మీరు ఎక్కడి నుంచి వస్తారన్నా? నేరేడ్మెంట్ నుంచి వస్తున్నాం. నేరేడ్మెంట్ నుంచి. ప్రైజెస్ పరంగా అఫోర్డబుల్ అన్న? అఫోర్డబుల్ ఇది, రీజనబుల్ ప్రైసెస్, సూపర్ టేస్ట్, కలర్ ఏం మిక్స్ చేయాలి. మీకు ఇక్కడ ఇష్టమైనది ఇక్కడ ఇన్ని గణం ఉన్నాయి నార్మల్ ఐటమ్స్. ఇక్కడ ఫేవరెట్ ఐటమ్, మీ ఫేవరెట్ ఐటమ్? చికెన్ పకోడీ బాగుంటుంది, లెగ్స్ బాగుంటుంది, అండ్ లాలీపాప్ కూడా సూపర్ ఉంటుంది. ఓకే, మీకు రేటింగ్ ఇవ్వాలని కూడా ఎంత ఇస్తారు నార్మల్గా? ఈజీగా 5 రేటింగ్ ఇచ్చేసి దీనికి. 5 రేటింగ్. అరే మాట్లాడరా అరే మాట్లాడరా లేటరా అన్న, ఇది చూడండి. మీరు ఇక్కడ రెగ్యులర్ కస్టమరేనా? వస్తుంటా. ఎట్లుండే అన్న ఇక్కడ మీకు? బాగుంటాయి. ఏది ఎక్కువ మీరు తీసుకునేదన్న ఫీల్? నేను లెగ్స్ తీసుకుంటా. లెగ్స్ తీసుకుంటారు. ఎక్కడైనా ఇంకా వేరే ట్రై చేసిరన్నా మీరు నార్మల్గా? లెగ్స్ ఇవి కూడా తీసుకుంటా. లెగ్స్ ఇంకా పాప్కార్న్. ఇవి ఏమంటారు ఇట్లనే? చికెన్ ఫ్రై తీసుకుంటారు. ఎక్కువ మీకు నచ్చేది ఏందండి ఇక్కడ? ఈ రెండే నేను ఎక్కువ తీసుకున్నాను. మీకు 10కి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారన్నా నార్మల్? 10కి 10 వేసుకోవచ్చు. 10కి 10 వేసుకోవచ్చు. టేస్ట్ పరంగా ఇక్కడ క్వాలిటీ పరంగా మంచిగా ఉంటుందన్నా? బాగుంటుంది. ఇక్కడికి మీరు రెగ్యులర్ కస్టమరేనా? ఐఎమ్ ద రెగ్యులర్ కస్టమర్ సిన్స్ లాస్ట్ 8 years. 8 years నుంచి వస్తారు. సో ఎక్కువ మీకు ఇష్టమైన ఇక్కడ ఏందన్నా? బోన్లెస్ చికెన్, చికెన్ వింగ్స్. అచ్చా, చికెన్ వింగ్స్ కూడా ఇష్టం. అండ్ చికెన్ పకోడీ. ఎవ్రీ ఐటమ్ ఈజ్ అ వెరీ నైస్ ఐటమ్. ఓకే. అండ్ టెండర్గా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చాలా ఓల్డ్ షాప్ ఇది ఇక్కడ. ఓకే. లాస్ట్ ఒక 10-11 years నుంచి, బట్ ఐఎమ్ ద లాస్ట్ 8 years నుంచి రెగ్యులర్ కస్టమర్, బికాస్ ఐఎమ్ ద లోకల్ ఇయర్. ఎవ్రీ వీక్ ఐ విల్ కమ్ అండ్ టేస్ట్ చేయర్ ద ఎవ్రీ ఐటమ్. ఈ ఏరియాలో ఫస్ట్ కబాబ్స్ అని ఇక్కడనే స్టార్ట్ అయింది. మల్కాజ్గిరిలో ఇక్కడనే స్టార్ట్ అయింది అనేది. సో ఇక్కడ వీళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వాడతారంట, ఇంకా హైజీన్ కూడా మెయింటైన్ చేస్తారంట. దాని మీద మీరు ఏమంటారు? అది చాలా బెస్ట్ కదా, ఎందుకంటే ఇవాళ రోజున వీ హ్యావ్ టు ఈటింగ్ ద అవుట్ సైడ్ ఫుడ్. ఫర్ దట్ వీ హ్యావ్ టు టేక్ ద సేఫ్టీ ఆల్సో. బయట అయితే మనకి ఇంకెక్కువ అంటే చూడలేమంటారు, ఇక్కడైతే మనకు హైజీన్ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ బాగానే ఉంటుంది. హైజీన్ పరంగా టేస్ట్ పరంగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఏది ఉన్నా కానీ డైరెక్ట్ మన కళ్ళ ముంగనే డైరెక్ట్ రెడీ చేసి ఇన్స్టెంట్గా రెడీగా చేసిస్తారు. ఓకే. కొంతమంది హోటల్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్గా రెడీ చేసింది ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే కస్టమర్కి ఏది రిక్వైర్మెంట్ ఉందో అప్పటికప్పుడే ఆన్ ద స్పాట్లోనే మీకు కాల్చిన సీకుల మీద పెట్టి మీకు ఏది కావాలని పెట్టిస్తారు. ఓకే. సో ఇక్కడ ఫ్రెష్ మీట్ దొరుకుతుందని కూడా అన్నారు చాలా మంది. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. స్టార్టింగ్ ఫ్రమ్ మల్కాజ్గిరి కమాండ్ టు టిల్ నేరేడ్మెట్ సఫీల్ కూడా వరకు. అవునవును. ఇక్కడ కూడా లేదు ఇలా. అండ్ ఇక్కడికి వచ్చినంత క్రౌడ్ ఇక్కడ రాదు, మీరు చూడొచ్చు. అవునా, నైట్ టైం కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటుందండి ఇక్కడ. అవును. సో గైస్, మనమైతే ఈరోజు వచ్చేసి కుబేరా బేబీకి యొక్క అన్న వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాము. సో అన్న నమస్తే. నమస్తే కదా అన్న, మీకు ఇక్కడ డైలీ ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుందన్న? కుబేరా 2016లో పెట్టినాం, అంటే దగ్గర 9-10 years అవుతుంది. మీకు ఇక్కడ వచ్చేసి నార్మల్ ఎంత వరకు అయితే సేల్ అవుతుందన్న ఒక్క రోజులో? అవుతుంది ఒక 150 నుంచి 200 kg దాకా అవుతుంది రోజు. 150 నుంచి 200 kg అవుతుంది. ఇక్కడ నేను విన్న దాని ప్రకారం అయితే ఆడియన్స్ దగ్గరికి తీసుకున్న రివ్యూ దాని ప్రకారము మీట్ అయినా కానీ వాళ్ళు ఇచ్చే రివ్యూ అయినా కానీ
ఎక్కువ మటుకు అయితే హైజీన్ గా ఇంకా టేస్ట్ పరంగా బాగుందని అంటారు. ఎందుకంటే మేము అంతా హ్యాండ్ మేడ్ మసాలాలే వేస్తామన్నమాట. ఇంకోటి బార్బిక్యూ మొత్తం ఆయిల్ ఫ్రీ ఉంటుంది. మీరు చూడండి, మీరు వచ్చి చాలా సేపు అవుతుంది కదా, వచ్చినప్పటి నుంచి కూడా మేము ఎక్కడ దానికి ఆయిల్ అప్లై చేయడం అప్లై చేయడం కానీ చేయలేదు. అందులో మేము అందులో ఉన్న ఫ్యాట్ కంటెంట్తోనే దాంతోనే స్లోగా వేస్తాం. ఇంకొకటి మేము మంటల మీద కాలవమన్నమాట. అవును, ఖాళీ సెగ మీదనే కాలుస్తాం. అందుకోసమే కస్టమర్ కూడా హాఫ్ అన్ అవర్ అయినా కానీ వెయిట్ చేసి తీసుకొని పోతారు అన్నమాట. మీరు డైలీ అయితే రెగ్యులర్ కస్టమర్స్ ఇంత హెవీ క్రౌడ్ ఉంటుంది అన్న రోజు? డైలీ ఇట్లానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్స్ అయినాయి కదా, ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నది. అట్లా స్కూల్ ఓపెనింగ్స్ అయినాయి, పబ్లిక్ కూడా అలా బర్డన్స్ ఉంటాయి, స్కూల్ ఫీజులు అవి ఇప్పుడు తక్కువ ఉన్నది. ఇంకా బాగుంటుంది యాక్చువల్గా, ఇంకా ఎక్కువ ఉంటుంది అసలు నార్మల్ అయితే. సో ఇప్పుడే అసలు జాతర లెక్క ఉంది నార్మల్ చెప్పండి. సో అన్న ఇక్కడ చూసినట్టయితే మేము ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పేసి అన్నారు. ఓకే, మీరు అన్ని న్యాచురల్గా ఆయిల్స్ వాడతారనా? అవును భయ్యా. సో గైస్ ఇక్కడ చూసినట్టయితే మనకు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతారు హైజీన్ ఉండడానికి అని చెప్పేసి. సో వీళ్ళు హైజీన్ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ చాలా బాగుంది. సో అన్న ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అన్న? ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి, KFC టైప్లో ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ తందూరి ఉంటుంది. తందూరి అంటే మన దగ్గర ఫుల్ బోర్డ్ అది కాదు, మినీ పీసెస్ ఉంటాయి. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, పాకెట్ మనీ ప్రైస్లో ఉండాలనేది నా ఉద్దేశం. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అది బోన్లెస్ ఉంది. 50 రూపీస్కి 7 పీసెస్ ఇస్తాం. ఒక పీస్ అట్లా 40 గ్రామ్ అట్లా ఉంటుంది. తందూరి ఉన్నది, అది కూడా 70 రూపీస్కే 6 పీస్ ఇస్తాం అట్లా అనమాట. సో ఇక్కడైతే మనకు నార్మల్గా అన్ని రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అన్నారు. ఒకసారి ప్రైసెస్ కూడా కనుక్కుందాం అన్నది. అన్న ప్రైసెస్ ఏంటన్నా ఇక్కడ? ఇది బోన్లెస్, ఇది 14 పీసెస్ వస్తాయి. దగ్గర మీకు 150 నుంచి 180 గ్రామ్ మీట్ వస్తుంది. 100 రూపీస్. 100 రూపీస్ వింగ్స్. ఇది 6 పీసెస్ ఉంటాయి. దగ్గర 200 గ్రామ్ మీట్ ఉంటుంది. ఇది 120 రూపీస్. ఇది లెగ్స్, ఇది 3 పీసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇది 450 to 500 గ్రామ్స్ ఉంటుంది. అది 150కి ఒక ప్లేట్, 250కి 2 ప్లేట్స్. అది 250కి. ఇది చికెన్ పకోడీ. ఇది చికెన్ పకోడీ. ఇది కూడా మేము హాఫ్ బాయిల్ చేసుకొని వస్తాం. హాఫ్ బాయిల్ ఎందుకు చేస్తామంటే ఇది మ్యారినేషన్ పరంగా కూడా బెటర్గా ఉంటుంది. ఇంకొకటి ఈడ కూడా కొంచెం హైజీన్గా ఉంటుంది అన్నమాట. ఈడనే వేయడము, చేతులు కడగడం, వాటర్ కాకుండా నీట్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇంటి దగ్గరనే హాఫ్ బాయిల్ నీట్గా వేసుకొని వచ్చి ఇక్కడ ఫుల్ బాయిల్ చేసి ఇచ్చేస్తాం. దానివల్ల 2 లాభాలు. ఒకటి నీట్గా ఉంటుంది, మాకు కూడా వర్క్ తొందరగా అవుతుంది. రెండోది మంచి క్రిస్పీనెస్ వస్తుంది, మంచి టెక్స్చర్ వస్తుంది. టేస్టీ కూడా బాగుంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు బయట హోటల్స్తో పోల్చినా లేకపోతే నార్మల్గా బయట స్ట్రీట్ ఫుడ్తో పోల్చినా కూడా ఇక్కడ ప్రైజెస్ అన్నీ అఫోర్డబుల్గా ఉన్నాయి నార్మల్. ఇంకా అండ్ ఇక్కడ 2 ప్లేట్స్కి 250 అట్లా చిన్న ప్రైజెసే ఉన్నాయి. ఎక్కువ బయట దాంతో పోలిసి ఇంకా ఎక్కువ ఉంటాయి అసలు చెప్పాలంటే. సో అఫోర్డబుల్ ప్రైస్లో, ఇంకా లిమిటెడ్ ప్రైస్లో, తక్కువ రేట్కి హైజీన్ ఫుడ్, మంచి హెల్తీ ఫుడ్ కూడా వస్తుంది. అండ్ టేస్ట్ సో పాకెట్ మనీ ప్రైస్గా కూడా వస్తుంది. మన గవర్నమెంట్ స్కూల్ ముందర ఉంది. ఓకే, చిన్నపిల్లలు చూసిన వాళ్ళు కూడా ఇవాళ రేపు పాకెట్ చిన్న అమౌంట్తో వాళ్ళు కూడా తినగలగాలి. అందుకోసం అని చెప్పి మేము 40 రూపీస్కి పకోడీ కూడా ఇస్తాం. పిల్లలకనే కాదు, ఎవరికైనా హాఫ్ ప్లేట్ పకోడీ 40 రూపీస్. అంటే 40 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట మన దగ్గర. 40 రూపీస్కి ఆల్మోస్ట్ 100-120 గ్రామ్ పకోడీ వస్తుంది మన దగ్గర. మీరు ఇక్కడ నార్మల్గానా మాకు ఉండే డౌట్, అందరు వ్యూవర్స్కి కూడా ఉంది ఒక డౌట్. ఇప్పుడు బయట హోటల్స్లో అయినా కానీ, చైనా ఫాస్ట్ ఫుడ్లో అయినా కానీ మేము కలర్లు ఈ ఏమంటారు అది చైనా సాల్ట్ అట్లాంటివి ఏది వాడము. మేము కలర్ కూడా వాడము. మేము కలర్ కూడా వాడము. మనము అంతా న్యాచురల్ ఐటమే ఉంటుంది. మేము హ్యాండ్ మేడే ఉంటుంది. మేము కారం పొడులు, ప్యాకెట్లు అట్లాంటివి ఏది వాడము. మేము అన్నీ మా దగ్గర మిషన్లోనే మేము అన్నీ చేస్తామన్నమాట అట్లా. సో ఇక్కడ హోమ్ మేడ్ మసాలాస్ కానీ, కలర్స్ ఇలాంటివి వాడమని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ అన్ని హోమ్ మేడ్ పరంగా కానీ హెల్తీగా ఉండడానికి మనకు మీట్ కూడా వాళ్ళు బాయిల్ చేసి తీసుకొస్తారంట. సో ఇక్కడ టేస్ట్ పరంగా కానీ, మళ్ళీ హెల్తీ పరంగా కానీ మళ్ళీ అన్ని ప్రూవ్ చేసుకుంటారు. సో కుబేరా బార్బిక్యూ అయితే ఇక్కడ దీంట్లో పాయింట్స్ 10 out of 10 అని కొట్టిందని చెప్పుకోవచ్చు. బయట మనకు నార్మల్ హోటల్స్లో కానీ, చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ, ఎక్కడైనా కానీ మనకు మీట్ ఉన్న దగ్గర ఎక్కువ మటుకు అయితే కొంచెం ఫుడ్ పరంగా కానీ కొంచెం అన్హెల్తీగా ఉంటుంది. ఇక్కడ అట్లా ఏం లేదు. సంతోషంగా వాళ్ళు వచ్చిన దానికి ప్రైస్ పరంగా కానీ హ్యాపీగా తిని హ్యాపీగా వెళ్ళొచ్చు వాళ్ళు, హెల్త్ పరంగా కూడా. సో అన్న దీని టైమింగ్స్ ఏందన్నా మీకు? ఇది టైమింగ్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి 6 నుంచి చేస్తున్నాం. నార్మల్ టైం అయితే 5-5:30 కల్లా రెడీ అయిపోతుంది. 100% మీకు 5:30 కల్లా రెడీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర సీమ్ బట్టే వస్తువులు కానీ, ఇప్పుడు కొంతమంది పత్తెమని, కొంతమంది డైట్ ఖరాబ్ చేసే వస్తువులు కానీ మన దగ్గర ఏముండదు. మనం కార్న్ఫ్లోర్ కూడా వీక్ఫీల్డ్ కార్న్ఫ్లోర్ వాడతాం, బ్రాండెడ్ది. అర్థమైందా? కార్న్ఫ్లోర్ వీక్ఫీల్డ్ కార్న్ఫ్లోర్ వాడతాము. మసాలాలన్నీ మేమే చేస్తాము. ఈ కారం పొడి కూడా ముద్ద తయారు చేసి వాడతాం అన్నమాట. మొత్తం ఆర్గానిక్గా ఉంది. మొత్తం 100% మేమైతే మ్యాక్సిమం ట్రై చేస్తాం ఆర్గానిక్ ఉండడానికి. మార్కెట్లో కూడా మనకు ఆర్గానిక్ వస్తువులు దొరికిన దాంట్లో బెస్ట్ వస్తువులు తీసుకొచ్చి మేము చేస్తాం. ఇంకోటి మేము ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, అన్ని రకాల పర్మిషన్ తీసుకొని నడిపిస్తున్నాం మేము.
అన్న ఇంకొక డౌట్ మాకు, ఇక్కడ మీరు ఇంత తక్కువ రేటుకి అమ్ముతున్నారు నార్మల్గా, అంటే అఫోర్డబుల్ ప్రైస్లో అమ్ముతున్నారు. ఇక్కడ చాలా మటుకు చాలా షాప్స్ కాంపిటేటివ్గా ఉన్నాయి మీకు, దాన్ని బట్టి మీకు ఎప్పుడు ఇవి మాకు డెవలప్ చేసి డామినేట్ చేసి నేను ఈవెంట్స్ కూడా చేస్తాను అనమాట. మెయిన్ బిజినెస్ అది. ఇది ఏంటంటే ప్యాషన్, ఫుడ్ తినిపించాలి, బెస్ట్ ఫుడ్ పబ్లిక్కి తినిపించాలి, అందుబాటు ధరలు అనేది నా కోరిక అనమాట. అది నా ప్యాషన్ పరంగా నేను చేస్తున్న, పెద్దగా లాభాలు వచ్చాయి అలాదని కాదు. పబ్లిక్కి అన్ని రకాల ఐటమ్ ఇప్పుడు నార్మల్గా వేరే దగ్గర పోతే తందూరి చికెన్ తినాలంటే మినిమం 180 నుంచి 200 రూపీస్ ఉండాలి హాఫ్కి. మన దగ్గర అట్లా ఏం లేదు, 70 రూపీస్ పట్టుకొని వస్తే ఒక మంచి ఈజీగా తినేసి వెళ్ళిపోతుంది. మీరు ఇంత తక్కువ రేట్కి పెడుతున్నారన్నా, మరి అట్లా లాస్ పరంగా ఏమైనా ఆలోచించలేదా? బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అనేది ఏమి ఉండదు, నాకు రూపాయి మిగిలినా చాలు, నాకు డైలీ నా శాలరీ మిగిలినా చాలన్నమాట. కస్టమర్ హ్యాపీనెస్ కోసం మీరు చూస్తున్నారు. కస్టమర్ హ్యాపీగా ఉండాలా, మంచి పేరుతో నడిపేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మంచి పేరుతో నడిపిస్తారన్నా మీరు ముందుకు. థ్యాంక్ యూ అన్న, మాకు మీకు కొంచెం టైం ఇచ్చినందుకు. మేము ఎందుకంటే మేము ముందు నుంచి చూస్తున్నాము, ఈవినింగ్ నుంచి చాలా హెవీ క్రౌడ్ ఉంది ఇక్కడ అసలు. సో మాకు అసలు ఇంటర్వ్యూ తీసుకొని కూడా కాలే. థ్యాంక్స్ అన్న. మా బీ బైట్ వ్యూవర్స్ కూడా చెప్పండి అన్న, కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని ద్వారా మీకు ఇంత మంచి హెల్తీ ఫుడ్ వాళ్ళకు కూడా దొరుకుతుంది. సో ఒకసారి ఇది చిన్న అడ్రస్ చెప్పేసి అన్న మనం. ఇది మల్కాజ్గిరి గవర్నమెంట్ స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది, నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది, అనుటెక్స్ వెళ్ళే దారిలో ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అన్న. సో మనమైతే ఇక్కడ ఫస్ట్ లాలీపాప్ అయితే ట్రై అయిపోతున్నాం. సో చూసాం, టేస్ట్ పరంగా క్వాలిటీ పరంగా అందరు బాగానే ఉందంటారు. సో నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఇట్స్ ఫస్ట్ బీ బైట్. బాగుంది, మరీ స్పైస్ ఎక్కువ అని కూడా లేదు, అలా చెప్పి తక్కువ అని కూడా కాదు, లిమిటెడ్గా ఉంది. మనకు పీస్ కూడా మంచిగా సాఫ్ట్గా టెండర్గా ఉంది, బాగుంది. ఈ బొక్కలు ఎందుకు వస్తాయి? నెక్స్ట్ అయితే మనము చికెన్ పాప్కార్న్ అంట కొత్తగా ట్రై చేద్దాం మనము. చికెన్ పాప్కార్న్ ఇది KFC స్టైల్. సో KFC స్టైల్ అయితే ఉంది మనకు, చూద్దాం దీని రివ్యూ అయితే. టేస్ట్ మంచిగా తాకుతుంది, బాగుంది టేస్ట్. ఇందాక దాంతో పోలిస్తే ఇంకా బాగుంది ఇది. సో చూసాం దీని టేస్ట్ కూడా ఇంకెట్లుందో. నేను కొంచెం అయితే ఇంకా తిన్నాను. నిజంగా బాగుంది. అన్న మనది ఇక్కడ ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయన్నా? ఇంకా ఇక్కడ ఉంది బోడుపల్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర కూడా ఇంకొకటి ఉంటుంది. ఓకే, అక్కడ కూడా సేమ్ పబ్లిక్ సేమ్. ఇంకా అక్కడ ఫిష్, ఇంకా సీ ఫుడ్ అట్లాంటివి కూడా ఉంటాయి. అక్కడ ఉంటాయి, అక్కడ షట్టర్ ఉంటుంది. చూడడానికి కూడా ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర న్యూ కుబేరా బార్బిక్యూ అని ఉంటుంది. ఓకే అన్న, మనకు ఇది క్యాటరింగ్స్ ఇంకేమైనా ఉన్నాయి అన్న? మనకు క్యాటరింగ్ కూడా, ఈవెంట్స్ కూడా చేస్తాం. చిన్న చిన్న పార్టీలు కూడా చేస్తాం. 20 మెంబర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎంతమంది అయినా చేస్తాం. లైవ్ ఈ బార్బిక్యూ కూడా లైవ్ కౌంటర్స్ ఇస్తాం. బర్త్డే పార్టీకి కానీ, గెట్ టుగెదర్స్ కానీ, హౌస్ వార్మింగ్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్లకు కానీ. మరి కుబేరా ఈవెంట్స్ అని ఈవెంట్స్ కూడా ఉంది మాకు. థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మల్కాజ్గిరి జిల్లా పరిషత్ స్కూల్ ఆపోజిట్గానే ఉంటుంది మీకు కుబేరా BBQ అని చెప్పేసి. ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 లెవెల్ వరకు ఉంటుంది. సో మీరు వచ్చినప్పుడు పక్కా ట్రై చేయండి. రేటింగ్ పరంగా, నా రేటింగ్ పరంగా 5 out of 5 చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అప్పటివరకు కీప్ వాచింగ్ బీ బైట్ ఛానల్.